వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఆకాంక్ష. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తిరుమల ఘాట్ రోడ్డులో కారు బోల్తా, ప్రయాణికులకు స్వల్ప గాయాలు. అనకాపల్లిలో త్వరలో కేంద్రీయ విశ్వవిద్యాలయం వెల్లడించిన ఎంపీ సత్యవతి. కుప్పంలో టీడీపీ నిరసన ప్రదర్శన, దాడికి పాల్పడిన వారిని అరెస్టు చేయాలని డిమాండ్. ప్రార్థనల్లో పాల్గొన్న కర్నూలు ఎమ్మెల్యే, యేసు బోధనలను ఆచరించాలంటూ. ఇక డీటెయిల్స్ చూస్తే తిరుమలలో రహదారి ప్రమాదం జరిగింది. రెండో ఘాట్ రోడ్డులో కారు బోల్తా పడింది. కారులోని ప్రయాణికులకు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈ ఘటన నేపథ్యంలో వాహనాల రాకపోకలకు కొద్దిసేపు తీవ్ర అంతరాయం కలిగింది. కేసు విచారణలో ఉంది. అనకాపల్లి పార్లమెంటు పరిధిలో అభివృద్ధికి సహకరించిన వారందరికీ ఎంపీ డాక్టర్ సత్యవతి కృతజ్ఞతలు తెలియజేశారు. రానున్న రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు చేపడతామన్నారు. ఇటీవల పార్లమెంటు సమావేశాల్లో రాష్ట్రం తరపున లేవనెత్తిన అంశాలను వివరించారు. అనకాపల్లిలో త్వరలోనే కేంద్రీయ విశ్వవిద్యాలయం ఏర్పాటు కానుందన్నారు. ఈ సమావేశంలో పలువురు నాయకులు పాల్గొన్నారు. సమావేశాల్లో అన్ని డిస్కషన్స్లోని డిబేట్స్లోనూ పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా మన రాష్ట్రానికి మన ప్రాంతానికి అభివృద్ధి చేసే విషయంలో మరి అందరూ కూడా మరి చిత్తశుద్ధితో మనకి రాష్ట్రానికి రావాల్సిన నిధులు కానీ మన ఏరియా లోకల్ ఏరియా డెవలప్మెంట్కి సంబంధించిన అంశాలు కానీ మరి 0 అవర్లోను 377లోని బిల్స్లోని ఎక్కడ అవకాశం వస్తే అక్కడ అందరం కూడా స్పందించడం జరిగింది. మరి పార్లమెంటు ప్రతినిధిగా నాకు అవకాశం ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మీ ద్వారా మరి అందరికీ ప్రజలకు నాయకులకు మా ఎమ్మెల్యేలకు అందరికీ కూడా ఈ 2.5 సంవత్సరాల్లో సహకరించిన అందరికీ కూడా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి ఇప్పటి వరకు మరి ఎంపీ నిధులతో ఫస్ట్ సంవత్సరం ఇచ్చిన 5 కోట్ల నిధులను కూడా సంపూర్ణంగా మరి దానిని ఖర్చు చేయటం జరిగింది. అటు సోలార్ లైట్లు వేయటంలో కానీ, రోడ్లు కానీ, కమ్యూనిటీ హాల్స్ కానీ, అంబులెన్స్లు ఇవ్వటం కానీ, అట్లాగే భూమి కాలువ డీసిల్ట్ అయిన దాన్ని కూడా మనం దాని పునరుద్ధరణకు కానీ, అలాగే గణపతి గట్టు దగ్గర ఒక 30 లక్షలతో ఆ గట్టుని పునరుద్ధరణ, లేకపోతే ఎక్కువ వర్షాలు వచ్చేటప్పుడు ఊర్లు కూడా మునిగిపోయే పరిస్థితి ఉండేది. దానికి ఇలా ప్రజా సంక్షేమం కోసం మరి మాకు ఇచ్చిన ఎంపీ నిధుల నుంచి అందించినందుకు మీ ద్వారా వాళ్ళకి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి పార్లమెంట్లో మాట్లాడటమైనా తర్వాత పనులు జరిగే విషయంలో మరి సహకరించిన అందరికీ మన స్టేట్ మినిస్టర్స్, సెక్రటరీస్, తర్వాత గౌరవ విజయసాయి రెడ్డి గారు, కేంద్ర మంత్రులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి బొజ్జన్నకొండ ఇప్పటికే నిధులతో మరి కార్యరూపం దాల్చనుంది. అట్లాగే అచ్యుతాపురంలో ఈఎస్ఐ హాస్పిటల్, 30 పడకల ఈఎస్ఐ హాస్పిటల్, కొండకర్ల అభివృద్ధికి ఇలాగ అన్ని రకాలుగా కూడా కేంద్రీయ విద్యాలయం అనకాపల్లికి ఇవన్నీ కూడా మరి తుది దశకు చేరుకున్నాయి. మరి అవి శాంక్షన్స్తో పాటు వచ్చే సంవత్సరం నుంచి పనులు కూడా మొదలవుతాయని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. మరి ఇదే సహకారం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కానీ ప్రజల నుంచి కానీ ఇస్తే తప్పనిసరిగా భవిష్యత్తులో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో మరి మా అందరి ఎమ్మెల్యేల సహకారంతో మరిన్ని అభివృద్ధి పనులు మన నియోజకవర్గాలకి మరి చేయటానికి ఆ భగవంతుని సహాయ సహకారాలతో ఎప్పుడు కూడా మరి పార్లమెంటు ప్రతినిధిగా, మహిళా ప్రతినిధిగా మీరు ఎన్నుకున్నందుకు మీ ఆశీస్సులతో ముందుకు నడుస్తానని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. తమ పార్టీ నాయకులు, కార్యకర్తలపై దాడులను టీడీపీ తీవ్రంగా ఖండించింది. చిత్తూరు జిల్లా కుప్పంలో నిరసన ప్రదర్శన నిర్వహించింది. పార్టీ కార్యాలయం నుంచి భారీ ర్యాలీగా వచ్చిన ఆ పార్టీ నేతలు పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా చేశారు. 3 రోజుల క్రితం మురళిపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. 4 మండలాల నుండి సుమారు 1000 మంది కార్యకర్తలు కుప్పం చేరుకొని నిరసన ప్రదర్శన నిర్వహించారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా చంద్రబాబు నియోజకవర్గంలోనే తమ పార్టీ కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు.
టీడీపీ సానుభూతి పరులను లక్ష్యంగా చేసుకున్నారంటూ మండిపడ్డారు. నిందితులను అరెస్టు చేసేదాకా ఊరుకోబోమంటూ హెచ్చరించారు. వైఎస్ఆర్సీపీ పైన ఇష్టానుసారం మెసేజ్లు పెట్టాడు కాబట్టి వాళ్ళు కంప్లైంట్ ప్రిపేర్ చేస్తా ఉన్నారు. ఆ ఫిర్యాదు కూడా తీసుకొని 2 కేసులు కడతామని చెప్పి సీఏ గారు చెప్తారు. అంటే వీళ్ళ ఉద్దేశం ఏమిటి? ఫేస్బుక్ లో మెసేజ్ పెడితే, వాట్సాప్ లో మెసేజ్ పెడితే, బాబు వినాలంటే వాట్సాప్ లో మెసేజ్ పెడితే తీసుకెళ్లి ఇంట్లో వేసుకొని 50-60 మంది వారి పిడిగుద్దులు గుద్ది వారి కంటికి దెబ్బ తగిలే విధంగా చేసి ఇష్టానుసారము అటెంప్ట్ మర్డర్ చేస్తే, ఆ మర్డర్ చేసిన వాళ్ళని అరెస్ట్ చేయకుండా సిఐ గారు జవాబు చెప్పడము, వాళ్ళు కంప్లైంట్ ప్రిపేర్ చేస్తా ఉన్నారంట. ఈయన నేర్పించినాడో తెలియదు వాళ్ళకి, ఈ సిఐ గారే నేర్పించడో నాకు తెలియదు. కంప్లైంట్ ఇస్తారు, మేము యాక్షన్ తీసుకుంటామని చెప్పి మాట్లాడారు. వినాలి చెప్తూ నేను పదే మాట్లాడుతూ ఉంటే నేను క్రైమ్ మీటింగ్ పోతున్నాను మరలా మాట్లాడతానండి అన్నారు. సార్, క్రైమ్ మీటింగ్ వెళ్తూ ఉంటే మీ డ్రైవర్ బండి తోలుతూ ఉంటాడు, మీరు పక్కన కూర్చో ఉంటారు, మా సమస్యని వినండి అని నేను గట్టిగా మాట్లాడాను. మాట్లాడితే నేనే డ్రైవ్ చేస్తా ఉన్నాను, తర్వాత మాట్లాడుకుంటాను, మేము రూల్స్ ప్రకారం యాక్షన్ తీసుకుంటామని చెప్పి ఫోన్ పెట్టేశారు మహానుభావుడు. ఓకే, తర్వాత డిఎస్పీ గారికి చేశా. డిఎస్పీ గారు విషయాలన్నీ చెప్పా. కంప్లైంట్ ఇచ్చారా అన్నాడు. ఇచ్చాం సార్, 23వ తారీఖు ఇచ్చాం. ఈరోజు 24వ తారీఖు. అటెంప్ట్ మర్డర్, చంపాలని చూశారు ఆయన్ని. వాళ్ళపైన ఏం యాక్షన్ తీసుకున్నారు? ఆయన రెస్కో చైర్మన్ సెంధిల్ కుమార్ గారి పైన ఏం యాక్షన్ తీసుకున్నారు మీరు? వాళ్ళని కొట్టేటువంటి వికలాంగులపై మీరు ఏం చేశారు? మేము ఏం ఎంక్వైరీ చేశారంటే ఆయన మేము ఎంక్వైరీ చేస్తామండి అన్నాడు. ఓకే, వైఎస్ఆర్సీపీ పైన ఇష్టానుసారం మెసేజ్లు పెట్టాడు కాబట్టి వాళ్ళు కంప్లైంట్ ప్రిపేర్ చేస్తా ఉన్నారు. ఆ ఫిర్యాదు కూడా తీసుకొని 2 కేసులు కడతామని చెప్పి సీఏ గారు చెప్తారు. అంటే వీళ్ళ ఉద్దేశం ఏమిటి? ఫేస్బుక్ లో మెసేజ్ పెడితే, వాట్సాప్ లో మెసేజ్ పెడితే, బాబు వినాలంటే వాట్సాప్ లో మెసేజ్ పెడితే తీసుకెళ్లి ఇంట్లో వేసుకొని 50-60 మంది వారి పిడిగుద్దులు గుద్ది వారి కంటికి దెబ్బ తగిలే విధంగా చేసి ఇష్టానుసారము అటెంప్ట్ మర్డర్ చేస్తే, ఆ మర్డర్ చేసిన వాళ్ళని అరెస్ట్ చేయకుండా సిఐ గారు జవాబు చెప్పడము, వాళ్ళు కంప్లైంట్ ప్రిపేర్ చేస్తా ఉన్నారంట. ఈయన నేర్పించినాడో తెలియదు వాళ్ళకి, ఈ సిఐ గారే నేర్పించడో నాకు తెలియదు. కంప్లైంట్ ఇస్తారు, మేము యాక్షన్ తీసుకుంటామని చెప్పి మాట్లాడారు. వినాలి చెప్తూ నేను పదే మాట్లాడుతూ ఉంటే సందర్భంగా కర్నూలు శాసనసభ్యులు హఫీజ్ ఖాన్ పలు చర్చిలో నిర్వహించిన ప్రార్థనల్లో పాల్గొన్నారు. క్రైస్తవులకు శుభాకాంక్షలు తెలియజేశారు. యేసు బోధనలను ఆచరించాలని సూచించారు. నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించమనేది క్రీస్తు సందేశమని, దానిని ప్రతి ఒక్కరూ ఆచరించాలని అన్నారు. అప్పుడే ఆ బోధనలకు విలువ పెరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో చర్చిల పాస్టర్లు, దైవజనులు, చిన్నారులు పాల్గొన్నారు. ఆర్థికంగా కానీ అది మనకు కావాల్సిన వాళ్ళకి కానీ మనం ఒప్పుకుంటున్నాం. కానీ ఆ కష్టమైన సమయంలో స్వార్థం అనేది చాలా ఎక్కువ పెరుగుతుంది. ప్రతి ఒక్కరూ నేను ఎలా ఉండాలి, నేను ఎట్లా నన్ను కాపాడుకోవాలి, నేను బాగుండాలి అని చెప్పి పరిస్థితుల్లో నేనేం చేయాలి అని చెప్పి నా ఆలోచన, నాకు సేవ చేసే అవకాశం ఇచ్చినాడు దేవుడు. మరి నేను ఎలాగ ప్రవర్తించాలి, నేను ఎలాగ ఉండాలి అని ఒక 2-3 రోజులు తర్వాత, స్పెషల్లీ కోవిడ్-2 టైంలో ఏదో విధంగా నేను మా కర్నూలు ప్రజలకు తోడుగా అండగా నిలబడాలని చెప్పి ఎప్పుడైతే కోరుకున్నాను, మిరాకిల్ ఆఫ్ గాడ్ మా కర్నూలు నగరానికి కోసం, మా కర్నూలు జిల్లా కోసం దాదాపు ఫస్ట్ 100 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ మిరాక్యులస్లీ సెట్ మై బాడీ. ఒక మనిషి ఫోన్ చేసి నాకు కావాల్సిన యుఎస్లో నా ఫ్రెండ్స్ ఉన్నారు,
మీకు ఏం కావాలా అదంటే అది పంపిస్తాము అంటే మాకు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ కావాలి, మేము చాలా మందిని హెల్ప్ చేయగలుగుతాం, ఆక్సిజన్ వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇది నాకు అర్థమైంది ఏమంటే నిస్వార్థంగా, నిజాయితీగా, మనస్ఫూర్తిగా మనం ఎప్పుడైతే దేవుని మార్గంలో దేవుని కొరకు, దేవుని మెప్పు కొరకు మనం ఎప్పుడైతే పని చేయాలా అని చెప్పి అనుకుంటామో దేవుని మిరాకిల్స్ కూడా ఇచ్చాడు. అది మీ అందరి సహకారంతో, మీ అందరి ఆశీస్సులతో, దేవుని ఆశీర్వాదంతో మేము ఈరోజు ఎమ్మెల్యేలుగా అయినాము. గౌరవ ముఖ్యమంత్రి మరియు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయినాము. మరి మీకందరికీ ఎప్పటికీ కూడా తోడుగా, అండగా, సేవకులుగా ఉంటాము అని చెప్పి మరొకసారి మీ దగ్గర తెలియజేసుకుంటూ, ఏదైతే దైవ మార్గం ఉందో ప్రతి ఒక్కరికి సమానత్వంగా చూడాలి, ప్రతి ఒక్కరికి మేలు చేయాలి, ప్రతి ఒక్కరికి ప్రేమతో ఉండాలి, ప్రతి ఒక్కరికి ఏదో విధంగా తోడుగా నిలబడాలని చెప్పి అదే మార్గంలో మా ప్రభుత్వము, మా నాయకుడు, మేమందరం కూడా నడుస్తున్నాము. మరి మీ అందరితో తెలుసుకుంటూ మరి కఠినమైన సమయంలో కూడా నాకు దేవుడు అవకాశం ఇచ్చి మీకు అందరికీ సేవ చేసే అవకాశం ఒక అదృష్టంగా నేను భావిస్తున్నాను. మరి రాబోయే రోజుల్లో మనమందరం కూడా బాగుండాలి, యావత్తు ప్రపంచ వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరు కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు ఎప్పుడు తోడుగా అందుబాటులో ఉంటూ మీకు సేవ చేసుకుంటుంటామని చెప్పి తెలుపుకుంటూ మరి మీకు మీ కుటుంబ సభ్యులకు ప్రతి ఒక్కరికి కూడా వెరీ అండ్ హ్యాపీ క్రిస్మస్ టు యు ఆల్. అండ్ డిజిటల్ చర్చ్ వాళ్ళ పెద్దలందరికీ కూడా ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి సంవత్సరం ఇక్కడ వస్తాను, ప్రతి సంవత్సరం మీరు నాకు అవకాశం ఇస్తారు. మీరు ఇస్తున్న అవకాశానికి శిరస్సు వంచి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఎప్పుడు కూడా మీరు నాకు, నా కుటుంబ సభ్యులకు, ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరికీ కూడా మీ ప్రార్థనలు పెట్టుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. క్రిస్మస్ పండుగ సందర్భంగా చాలా ఘనంగా ప్రతి ఒక్క చర్చ్లో చాలా హ్యాపీగా ప్రతి ఒక్కరు ఫ్యామిలీస్తో వచ్చి పండుగ జరుపుకుంటున్నారు. ప్రతి ఒక్కరికి నా క్రైస్తవ సోదరులకు, సోదరిమణులకు హ్యాపీ క్రిస్మస్ టు యూ ఆల్. మే గాడ్ బ్లెస్ యూ విత్ హెల్త్, వెల్త్, సక్సెస్ అండ్ ప్రాస్పరిటీ. రాబోయే కొత్త సంవత్సరం కూడా మంచిగా ఉండాలా, ప్రతి ఒక్కరూ కూడా ఆయు ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాం. మరి ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రతిదీ కూడా ఆయన మేలు చేసే విధంగా ప్రతి ఒక్కరికి కూడా తమ సాధక బాధకాలను ఆలకించాలని పలువురు వ్యాపారులు కోరారు. శ్రీశైలేశ్వరుడి దర్శనానికి వచ్చిన భక్తుల ఆధారంగా తాము మనుగడ సాగిస్తున్నామని తెలిపారు. ఈవోను కలుసుకుని తమ గోడును వెళ్లబుచ్చుకునేందుకే వచ్చామని, అయితే అందుకు అనుమతించలేదంటూ వాపోయారు. ఓం నమ శివాయ. శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆశీస్సులతో ఈరోజు ఆర్పీ రోడ్డు, పీజీ రోడ్డు వ్యాపారస్తులము మా యొక్క కష్టాలను, మా యొక్క ఇబ్బందులను మా కార్యనిర్వహణాధికారి అయినటువంటి శ్రీశైల దేవస్థానం కార్యనిర్వహణాధికారి అయినటువంటి ఎస్ లవన్న సార్ గారికి విన్నవించుకోవడానికి మేము ఇక్కడ కార్యాలయం దగ్గరికి వచ్చాము. మరి ఇక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది మమ్మల్ని సార్ని కలవనీయకుండా ఇక్కడ ఆపారు. కేవలం మాకున్న ఇబ్బందులను తెలియజేయడానికి వచ్చాము. మరి వారు అంటున్నారు కోర్టులో ఉంది ఇష్యూ, అడ్వకేట్స్ ద్వారా తెలుసుకోండి అంటున్నారు. గతంలో కూడా మరి ఇద్దరు ముగ్గురు వాద్యం చేసేటువంటి వ్యక్తులు ఉన్నారు, వేరే రకమైనటువంటి వ్యాజ్యాలు పడి ఉన్నాయి. వాళ్ళందరూ కూడా వెళ్ళి సార్తో కూర్చొని మాట్లాడుకొని నిన్నటి రోజున డిప్పులు నిర్వహించుకోవడం జరిగింది. అలాంటి ఇష్యూ మాట్లాడుకోవడం కోసం ఈరోజు మేము సార్ని కలుస్తామంటే లేదు, అపాయింట్మెంట్ లేదు, వాళ్లకు మేము రానివ్వమనే మాటలు ఇక్కడ గేట్ దగ్గర వినపడుతున్నాయి. అది సమంజసమైన విషయం కాదు. పిల్ల, పాప, ఆడ, మగ అందరం కూడా వచ్చి ఉన్నాం ఇక్కడ. మేము ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ జీవిస్తున్నాం. మాకు మా అధికారిని కలవడానికి కూడా హక్కు లేదనేది నిజంగా నివ్వెరపాటు చేస్తున్నటువంటి విషయం ఈరోజు. ఇది కొత్తగా దయచేసి మరి మీడియా సోదరులు కూడా ఇక్కడ ఎవరు రాలేదు. ఈ విషయాన్ని మేము మాధ్యమాల ద్వారా అంటే యూట్యూబ్, ఫేస్బుక్ ద్వారా తెలియజేయడం కోసమే ఈ విషయం చెప్తున్నాము. ఇప్పుడు మా జీవితాలన్నీ కూడా రాబోయే కాలంలో ఏమవుతామనే ఒక భయాందోళనతో ఉన్నాం మేమందరం. మాకు సముచిత న్యాయం జరగడం కోసమే మేము మా యొక్క అభ్యర్థనలను ఇవ్వడం కోసమే ఇక్కడికి వచ్చాం తప్ప మేము ఎలాంటి
ఇబ్బందులు కలిగజేయడానికి కానీ దేవస్థానానికి కానీ భక్తులకు కానీ ఇబ్బంది కలిగజేసే ఉద్దేశం మాలో లేదు. అసలు మా వినతి పత్రాన్ని తీసుకొని మా కష్టాలను తీర్చాలని చెప్పి ఈ ముఖంగా కార్యనిర్వహణాధికారి గారికి తెలియజేసుకుంటున్నాం. ఎస్సీబీ అధికారులు మెరుపుదాడులు చేశారు. ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలం పాపినేనిపల్లి గ్రామ సమీపంలో అటవీ ప్రాంతంలో నాటుసారా భట్టీలను ధ్వంసం చేశారు. అంతేకాకుండా 1600 లీటర్ల బెల్లం మూటను గుర్తించి ధ్వంసం చేశారు. 100 లీటర్ల నాటుసారను స్వాధీనం చేసుకున్నారు. నాటుసారను తయారు చేసినా అమ్మినా కఠిన చర్యలు తప్పవంటూ అర్ధవీడు ఎస్ఐ వెంకటేశ్వర్ నాయక్ హెచ్చరించారు. మార్కాపూర్లో ఖమ్మంలో ఒంగోలులో ఉన్న డ్రమ్ములన్నీ మీరే కొనుక్కొచ్చినట్టున్నారు నాయన. ఏం కాదులే, అద్దులుపు చెప్తా, అది లేపాల్సిన పని లేదులే. రాజా మూత దిగి శ్రీనుస్వామి ఆధ్వర్యంలో దోమలగూడలో 16వ పడి పూజను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముషీరాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే ముఠా గోపాల్, టీఆర్ఎస్ సీనియర్ నేత ఎంఎన్ శ్రీనివాస్, యువ నేత ముఠా జయసింహ, కవాడిగూడ కార్పొరేటర్ రచనశ్రీ, పర్మిల్ వెంకటేష్, శ్రీనివాస్ యాదవ్, వేణు, ముప్పిడి నర్సింగ్, రాజశేఖర్, సాయి, కప్పల, మధు, శంకర్ పాల్గొన్నారు. పూజల తర్వాత తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. మాలధారులకు, భక్తులకు అన్నదానం చేశారు. అంబర్పేటలో ఏర్పాటైన యోలో క్లినిక్ డయాగ్నోస్టిక్ సెంటర్ను ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలు ఆరోగ్యంగా ఉండాలంటే సహజమైన ఔషధాలను వినియోగించాలని సూచించారు. చలికాలంలో వచ్చే సీజనల్ వ్యాధులను గుర్తించి ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు. ప్రకృతి వైద్యం వల్ల ఆరోగ్యంగా ఉండగలుగుతామన్నారు. ప్రకృతి పరంగా లభించే ఔషధాలతో రోగులకు సేవలు అందిస్తామని డాక్టర్ ఆనంద్ గోయల్ చెప్పారు. ఈ కార్యక్రమంలో శ్రీకర హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ అఖిల్ పాల్గొన్నారు. Specialization in acupuncture and natural therapy here. Congratulations again, sir. Thank you. Thank you. Sir, my father. One million is Srigara. Ah, million, sir. Please, sir. Fine. Anand Goyal, I am specialized in Sujok therapy. I am a functional medicine expert and I do all the treatment naturally.
we follow the naturopath medicines and we follow the supplements, and all the treatment are done through Nadi Shastra, which is one of the oldest medicines that we have from our background. Okay, this is my second branch. My first branch is in Karkhana, and this second branch is a fully automated branch where you can have a no-touch policy here. We take all the care and we do treatment from simple common cold to any type of pains, including orthopedic, including muscle pain, including ligament tears. Okay, thank you. Medicines and nutritions. So now for detox center, we use cryoliposuction for the obesity. And therapy. Yeah, this is completely natural therapies. There is no chemical involved. There is no any type of drug involved here. Whatever we do is natural supplements. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. తిరుమల ఘాట్ రోడ్డులో కారు బోల్తా, ప్రయాణికులకు స్వల్ప గాయాలు. అనకాపల్లిలో త్వరలో కేంద్రీయ విశ్వవిద్యాలయం వెల్లడించిన ఎంపీ సత్యవతి. కుప్పంలో టీడీపీ నిరసన ప్రదర్శన, దాడికి పాల్పడిన వారిని అరెస్టు చేయాలని డిమాండ్. ప్రార్థనల్లో పాల్గొన్న కర్నూలు ఎమ్మెల్యే, యేసు బోధనలను ఆచరించాలంటూ. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజహితం.